నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వికసిత భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక కర్లపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయమే ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు ఉపాధి హామీ పనుల ద్వారా మరింత సంపద సృష్టించుకోవడానికి మంచి పథకమన్నారు. మరియు గ్రామాలు పారిశుద్ధ్యం చక్కగా చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్క లలిత కుమారి, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, ఉపాధి హామీ పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది పాల్గొన్నారు. అనే పథకం పథకం కింద 125 రోజులు వాళ్ళకి గతంలో కుటుంబానికి 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు ప్రకటించారు ఈ గవర్నమెంట్లో. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఈ పథకం అధికారంగా చట్టంగా మార్పించారు. దీంతో గ్రామీణ ఉపాధి మరింత గ్యారంటీ లభించింది. గ్రామ సభ అంటే ఒకటి, మనకి 26వ తారీఖు నుంచి 4వ తేదీ వరకు మన గ్రామాల్లో శానిటేషన్స్ మీద కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే సంక్రాంతికి గ్రామాలన్నీ కూడా పచ్చదనంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. శానిటేషను, డ్రింకింగ్ వాటరు, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమం 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరిపించారు. అదేవిధంగా ఈరోజు 5వ తారీఖు గ్రామంలో ఈ గ్రామ సభలు నిర్వహించి ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రామ సభ ఉద్దేశం ఏంటి అనేటువంటిది తెలియపరచమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ గ్రామ సభలో మనందరం కూడా పంచుకున్నాం. కారణం ఏంటంటే రేపు సంక్రాంతికి మన పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఉద్యోగాల నిమిత్తం కానీ, చదువుల నిమిత్తం, వాళ్ళ జీవనోపాధి నృత్యం ఎక్కడో రకరకాల ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా మన గ్రామాలకు వస్తారు. కాబట్టి మన గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతోటి, చుట్ట బంధువులతోటి, ఫ్రెండ్స్ తోటి సంతోషంగా ఆనందంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలనే ఉద్దేశంతో, శుభ్రంగా గ్రామాలు ఉంచాలనే ఉద్దేశంతో ఈ గ్రామాలను ఇక్కడ 26వ తారీఖు నుంచి 4వ తారీఖు జరిపారు. ఈ రోజు కూడా ఎక్కడన్నా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ శానిటేషన్ మీద కానీ, స్ట్రీట్ లైట్స్ మీద కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ మా దృష్టికి తీసుకొస్తే అవిటిని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది గతంలో ఈ స్కీము అందరికి కూడా మనకి శ్రామికులకి అందరికి కూడా ఉపాధి కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే గవర్నమెంట్ ఆ యొక్క పథకాన్ని మార్చి వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ
అనేది విబి జి రామ్ జి. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ హెల్మెట్ ధరించి క్షేమంగా ప్రయాణం చేయాలని కర్రపాలెం ఎస్ఐ రవీంద్ర అన్నారు. సోమవారం రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ యొక్క రక్షణ మొదలగు అంశాల మీద మండల ప్రజలకు అవగాహన కలిగించి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణికులతో ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, పురుగు రాంబాబు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మన కర్లపాలెం మీద గుండా వెళ్తున్నటువంటి నేషనల్ హైవే 216 అనేది ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక ప్రదేశంలో టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు ప్రమాదానికి గురి కావడం, గాయాలు తగలడం, దాని తర్వాత చనిపోవడం, వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డు పడడం జరుగుతూ ఉంది. దీనంతటి కారణం టూ వీలర్ మీద ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందు వెళ్తున్న వాళ్ళు, వెనక వెళ్తున్న వాళ్ళు కూడా తప్పకుండా హెల్మెట్ ధరిస్తే ఒకవేళ పొరపాటున ఏదన్నా సరే చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పటికీ కూడా మనం ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సేఫ్టీని, అదేవిధంగా మీ కుటుంబం యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించి వెళ్తారని నేను అందరూ కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా మన ముఠా సభ్యులందరికీ కూడా మన రెడ్డి గారు ఈరోజు హెల్మెట్లు అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నాగిరెడ్డి గారు ఇచ్చినటువంటి ముఠా సభ్యులు మీరందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవడం ద్వారా మిమ్మల్ని చూసేసి ఇంకో 10 మంది హెల్మెట్ అంతా కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాఠశాలకు క్రమంగా రావాలని, అప్పుడే చదువు రాణిస్తారని మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ అన్నారు. సోమవారం స్థానిక కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల యొక్క స్థాయిని పరిశీలించారు. FA3 పరీక్షా పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ HM కె విమలమ్మ, ఉపాధ్యాయులు ఎనకొల్లు పోలీస్ స్టాఫ్ వి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చుట్టాలు ఇప్పుడు మీ బాబాయ్లు పిన్నాలు ఎవరున్నా వాళ్ళ అమ్మ వాళ్ళ మావయ్య నా దగ్గర లేరు. ఒకసారి వాళ్ళ అమ్మని చూపించాను సార్. అక్కడ తీసుకెళ్ళి నెలలు ఉంటే మరి సబ్జెక్ట్ ఉండదు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాలు తీసుకెళ్తావా? తీసుకెళ్ళాలా? పుస్తకాలు కూడా తీసుకెళ్ళి అక్కడ ఇట్లా చదువు రాకుండా వైపు ఉండదు. మరి అదే చదువుకుంటా వచ్చిందని తెలుసు కదా నీకు. మరి అప్పుడేం చేయాలి? బ్యాగులు కూడా వెళ్ళేటప్పుడు తీసుకొని పోవాలి. బ్యాగులు కూడా తీసుకెళ్ళి పుస్తకాలను కూడా తీసుకెళ్ళి అక్కడ స్కూల్లో టీచర్స్తో మాట్లాడి అక్కడ ఉన్నాడు అక్కడ చదువుకోవాలి. మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అప్పుడు నీకేది చదువు వచ్చింది. కొత్త పేపర్ లేకుండా ఇల్లు అన్నీ రాశారు కదా, ఏ ఒకటి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చక్కగా రాశారంటే వాడు రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి చదువు వచ్చింది.
కాబట్టి నువ్వు కూడా రెగ్యులర్గా వస్తే చూడు చక్కగా పిల్లలు చదువుకొని నెల్లు వాడతారు తీసుకుంటున్నారు. ఇదే క్లాస్ 5 క్లాస్ కలిసింది అక్క. చదివింది సార్. అలాగే మేడం. బాపట్ల జిల్లా పరచూరు మండలం పరచూరు గ్రామంలో ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగ మంచుతో పరచూరు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తుంది. దీనివల్ల రవాణా ఇబ్బందిగా మారింది. పొగమంచుతో ఎదురు వస్తున్న వాహనాలు హెడ్లైట్ వేసుకుని సిగ్నల్ లైట్లు చూసుకుంటూ పదే హారన్ మోగిస్తూ ప్రయాణం చేయవలసిన పరిస్థితి కనిపించింది. గ్రామస్తులు యాక్సిడెంట్లు జరగకుండా ముందు చర్యగా వాహనాలను నిలిపి నిదానంగా పోవాల్సిందిగా వాహన చోదకులను సూచనలు ఇచ్చారు. ప్రజలు భూమి సమస్యలు, ఇతర రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను వేగంగా పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ ను ఏర్పాటు చేసిందని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా అన్నారు. తర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి భూమి తగాదాలు, పట్టా పుస్తకాలు, రీసర్వే, ఇతర రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. అర్జీదారులకు కేవలం రసీదు ఇవ్వడమే కాకుండా వారి సమస్యను ఎవరు ఎప్పటిలోగా పరిష్కరిస్తారో తెలిపే కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తామని తెలిపారు. 4 అర్జీలు వచ్చినట్లు తెలియజేశారు. ఈ మధ్య మళ్ళీ దాన్ని 22A కింద పెట్టారు. ఇది నేను కొన్న డాక్యుమెంట్ మేడం, ఇది రిజిస్టర్ డాక్యుమెంట్. ఈ పట్టదారు పాస్ పుస్తకం కూడా ఉంది. ఇప్పుడు ఒకవేళ 10 years అయిందని 22A నుంచి తీసేయాలన్నా కానీ అది ఎవరికి ఇచ్చారు, ఏ కోటాలో ఇచ్చారు అనేది మా క్లారిటీ ఉండాలి. పైగా అదేదో సొసైటీ సొసైటీ ఇది కొంచెం క్లారిటీ తీసుకొని చేస్తారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బాపట్ల జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో కలెక్టరేట్ పరిధిలో కూడా రెవెన్యూ క్లినిక్లు అనేవి ఏర్పాటు చేయటం జరిగింది. రెవెన్యూ క్లినిక్లు అంటే మనకి ప్రతి సోమవారం కూడా పీజీఆర్ఎస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. వాటిని రెవెన్యూ క్లినిక్లని మరింత బాధ్యతాయుతంగా అధికారులు పనిచేసే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగా ప్రతి 3 ఆర్డీఓలను కూడా ప్రతి వారం ఒక్కొక్క మండలం విజిట్ చేసి అక్కడ సక్రమంగా జరుగుతుందా లేదా చూడమని కలెక్టర్ గారు ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు నేను కర్లపాలెం మండలం రావటం జరిగింది. ఇందులో మనకి 5 కౌంటర్లు, 5 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి కర్లపాలెం మండలంలో. దానికి 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రిసెప్షన్ కౌంటర్లో ముందు అర్జీదారులు వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి అనేది ఫెసిలిటేట్ చేస్తారు. తర్వాత వాళ్ళ అర్జీలను ఆన్లైన్ కౌంటర్లో వాళ్ళని ఆన్లైన్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ యొక్క పనిని పరిశీలించి వాళ్ళు దేని కొరకు అర్జీ పెట్టుకున్నారు, దానికి ఇమీడియట్గా మనం ఏమి యాక్షన్ తీసుకోబోతున్నాం అనేది వాళ్ళకి తెలియజెప్పాలి. అంటే వాళ్ళకి వెంటనే మనం ఏదైనా కొలతలు అనుకోండి, దానికి నోటీస్ జనరేట్ చేసి ఇవ్వటం, ఎంక్వైరీకి రావాలనుకుంటే దానికి కూడా నోటీస్ జనరేట్ చేసి ఇవ్వటం, పలానా తేదీ మెన్షన్ చేస్తూ ఆ విధంగా చేయాలి. ఈ రెవెన్యూ క్లినిక్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పీడ్గా పనిచేయటం మరియు జవాబుదారీతనం. ఈ 2 కూడా చేసి అతి త్వరగా పబ్లిక్కి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ రెవెన్యూ క్లినిక్ అనే కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన అధికారులు స్పీడ్గా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని రైతుల రెవెన్యూ సమస్యలు తీర్చే దిశగా రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేయడమైందని సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను పాస్ పుస్తకాల వివరములను, భూములకు సంబంధించిన సమస్యలు తీర్చుకునేందుకు నిర్వహించడం జరిగిందని, ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మండల స్థాయిలోనూ రెవెన్యూ క్లినిక్ ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ సర్వేయర్లు వారి రికార్డులతో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. బ్యాటరీ కనపడుతుంది.
రెవెన్యూ క్లినిక్లు సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని కలెక్టర్ ప్రకటించారు. కలెక్టరేట్ లోనే ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్లపై ఆర్డీఓలు ప్రతి సోమవారం ఒక్కొక్క గ్రామానికి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో పరిశీలించారన్నారు. అనంతరం రెవెన్యూ క్లినిక్లలో ఏర్పాటు చేసిన 4 శిబిరాలను ఆయన పరిశీలించారు. అలాగే రైట్. సో ఇట్లా యాక్షన్ టు టేక్ అది ఎక్కడ ADT అది ఆన్లైన్ ఇంకా ఎలిజిబుల్ చేశారా లేదా? ఇది ఐష్యూ క్లాసెస్ సరే ఓకే ఇమీడియట్గా అవుతుంది సార్. అప్పుడు మీకు ఫోన్లో కూడా మీకు ఫోన్ చేసి తెలియదు. ఓకే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మార్కెట్ వీళ్ళు క్యాన్సిల్ చేసి చెల్లు రసీదు అనుకున్నారు. వాళ్ళకి ఇస్తే వీళ్ళు మళ్ళా ఏమంటూ చేసి చూపిస్తున్నారు వీళ్ళకి. ఓకే ఇట్లా కూర్చున్నాడు ఇక్కడ గుర్తుకి ఈ ఫైల్ రాస్తాం సార్. అంటే మనకి జూన్లో వచ్చింది. వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిసెంబర్లో ఇచ్చారు. అది రీపేమెంట్ వీళ్ళు ఎంటర్ చేసి చెల్లు రసీదు మన దగ్గర ఒక ప్రాక్టీస్ 2 days ఇవాళ సెక్రటరీ ఆన్ స్పాట్ సెక్రటరీ. అలాగే రైట్ అమ్మా. నా పేరు మోటుపల్లి అనుష అండి. నేను హైదరాబాద్ లో ఉంటాను. యాక్చువల్ గా ఎన్నో 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య మీద తిరుగుతున్నాను సార్. మా అమ్మగారికి సంబంధించిన కరెంటు మీటర్ ని బతుకున్న వాళ్ళ పేరు మీద నుంచి చనిపోయిన వాళ్ళ పేరు మీదకి మార్చారు సార్. ఈ రోజు కలెక్టర్ వారి కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఉందని తెలుసుకొని టేబుల్ నెంబర్ 5 దగ్గరకు వచ్చాను సార్. ఈ రోజుతో నా డాక్యుమెంట్లు అన్ని పరిశీలించి ఏవో మల్లికార్జునరావు గారు నా సమస్యకు పరిష్కారం చూపించారు సార్. కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్. బాపన జిల్లా గర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎంపీటీసీ సభ్యులు తాండా సాంబశివరావు పాల్గొని వివిజీ రామ్జీ వికసిత్ భారత్ రోజ్గర్ ఆజీవికా మిషన్ 2025 పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కీలక మార్పులతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్పరెడ్డితో కలిసి పథకానికి సంబంధించిన పాంప్లెట్లను విడుదల చేశారు. పంచాయతీ కార్యదర్శి మురళిరెడ్డి పథకం విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సాధారణంగా పెట్టుకునే గ్రామ సభ అంటే ఆ సభలో మన గ్రామాభివృద్ధి ఎట్లా చేసుకోవాలి, గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, వీటి మీద పెట్టుకుంటాం. ఈరోజు ఏంటంటే ఇంకోటి ప్రత్యేకంగా అదనంగా
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పిలిచేటటువంటి మనం అది పేరు మార్చి జీరామ్జీ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ అంటే మనం చేసుకున్న పని పథకం మీద పేరు మార్చి కొన్ని పని దినాలు పెంచి మనకు కల్పించారు అన్నమాట. చాలా మంది ఇందులో ముందుగా నేను గ్రామస్తులందరికీ ఏమైనా సమస్యలు ఏమైనా చెప్పండి. మనం ముందు 5 చర్చించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా గ్రామంలో? ఏదైనా అంతా ఓకేనా? సంఘం వెళ్ళే రోజు అది మాట్లాడేవమ్మా ఎమ్మెల్యే ఉంది. ఇప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలు తెలియదు. మనం ఏమనుకుంటామంటే రోడ్డు పోవడం వల్లనే వెంటనే వేసేయాలనుకుంటాము. కానీ గవర్నమెంట్ ఒక రూల్ ఉంటుంది. సిమెంట్ రోడ్డు వేస్తే 15 సంవత్సరాలు అని చెప్పి, తార్ రోడ్డు వేస్తే 20 సంవత్సరాలు అని చెప్పి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లో మళ్ళీ వేస్తానమాట. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా డ్యామేజ్ జరిగిన కాడ అతుకులు వేసుకోవచ్చు, మనం సపరేట్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. రోడ్డు మొత్తం వేయాలంటే దానికి ఒక రూల్ ఉంది, లిమిట్ ఉంది. సిమెంట్ రోడ్డు అయితే 15 సంవత్సరాల దాకా కదిలిస్తానమాట. అది పగిలిపోయిందని చెప్పి సపోజ్ నాబోటి వాళ్ళు వచ్చి రోడ్డు వేస్తే దానికి బిల్లులు రావు. ఏదైనా ఒక రోడ్డు పెట్టామంటే 15 సంవత్సరాలు ఉండాల్సిందే, 20 సంవత్సరాలు ఉండాల్సిందే. ఎక్కడైనా పగిలిన కాడ అతుకులు చేపిస్తారు. మరి ఆ రోడ్డు వేసి 7 సంవత్సరాల ఈ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది జరిగింది లేక అది ఇంకా వేరే ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, అందరూ పని పథకం మీద ఈరోజు గ్రామ సభ కాబట్టి జాబ్ కార్డులు అందరూ ఉన్నాయా? జాబ్ కార్డు రావడానికి అక్కడ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏదైతే మీకు కావాలో అది తీసుకొని మేట్కి ఇస్తే చేస్తాడు. ఇంకేదో లేట్ అవుతుంటే సెక్రటరీ గారు ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు. ఇది గ్రామ సభ వచ్చినప్పుడు చెప్పండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్పావు అది ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి చెప్పండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.